కాంగ్రెస్ కు సంబంధించి మరి కొన్ని రాష్ట్రాల్లో ఇంక మరి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దాసి మున్షి మరి కొంతమందిని కూడా మార్పులు చేస్తున్నట్టుగా ఉన్నది. మరి అక్కడ బలమైన మరి అక్కడ ఎవరైతే మరి ఇక్కడ జరిగిన ఎన్నికలలో మరి ఎక్కడెక్కడైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రులు మరి ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో మరి వాళ్ళందరినీ కూడా మళ్ళా ఎక్కడైతే జరుగుతున్న ఎన్నికలు అటు సైడ్ వేసేటట్టుగా ఉన్నది. మరి దానిలో మరి ఏఐసి జాతీయ అధ్యక్షుడు ఖర్గే మరి తర్వాత మరి రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క మార్పులు చేస్తున్నట్టుగా ఉన్నది. మరి మిగిలిన రాష్ట్రాల్లో కూడా మంచి ఫలితాలు మరి అన్ని పార్టీలకు కూడా మంచి ఫలితాలు రావాలని కోరుకుందాం. వర్గీకరణకు అన్ని వర్గాల మద్దతు, కొందరు వ్యతిరేకించడం మానేసి ఉమ్మడి సమస్యలపై పోరుకు కలిసి రావాలి. ఏ పార్టీలో చేరను, స్వతంత్రంగా పోటీ చేసి చట్టసభలకు వెళ్తా. మీట్ ది ప్రెస్ లో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణకు అన్ని వర్గాల మద్దతు ఉందని దాన్ని వ్యతిరేకించడం మానుకుని ఉమ్మడి సమస్యల పోరుకు అందరూ కలిసి రావాలని ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. కోర్టులు, సమాజం, కమిషన్లు మాదిగలు అన్యాయం జరిగినట్లు నిర్ధారించాయన్నారు. అందరికీ రిజర్వేషన్లు అందక అసమానతలు వచ్చాయని, కొందరు స్వార్థపరులు తప్ప అందరూ వర్గీకరణ కోరుతూ మద్దతు ఇచ్చారన్నారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ 1998లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం జరిగితే అన్ని పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 న్యాయమూర్తుల బృందం అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, న్యాయం ఇవ్వడంలో జస్టిస్ చంద్రచూడ్ను మించిన వారు లేరని కొనియాడారు. ప్రజలు అందరి మద్దతు ఉండటంతోనే ఎంఆర్పిఎస్ 30 ఏళ్లు నిలబడిందని స్పష్టం చేశారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వారి కులంలోనే విలువ లేదని, వర్గీకరణకు ప్రతిసారి అడ్డుపడుతున్నారని విమర్శించారు. తాను సోనియా, రాహుల్ గాంధీ అందరినీ తాను కలిశానని, హర్షకుమార్ తీర్పై మాల మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు స్వార్థపరులే తప్ప యావత్ సమాజం మాదిగలకు అండగా ఉందన్నారు. మాలల్లో రాజకీయంగా ఎదిగిన అనేక మంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని, విప్లవోద్యమం పేరుతో మరి ఉద్యమాలు జరుపుతూ మరి దీన్నంతా పక్కదోవ పట్టేటట్టుగా మాట్లాడుతున్నాడు అనే విధంగానైతే మరి మందకృష్ణ మాదిగ చెప్పడం అయితే జరిగింది. వాస్తవంగా మరి 30 ఏండ్ల పాలనలో మరి ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఒక మారుమూల ప్రాంతంలో మరి మాదిగలకు మరి అన్నిటిలో అన్యాయం జరుగుతుంది. మరి మా వాటా మాకు కావాలి, ఏబిసిడి వర్గీకరణ కావాలని మరి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలలో ఎంతో మంది మరి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ మరి దాని కొరకు మరి ఉద్యమాలు చేస్తున్న సమయంలో మరి దళిత సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది తమ ప్రాణాలను మరి పణంగా పెట్టి ఇలాంటి ఉద్యమాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి ఉద్యమాలన్నిటినీ మరి గుర్తు చేసుకుంటూ మరి ఎవరైతే మాల సంబంధించినటువంటి మరి కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి సహకరించి మరి మిగిలిన వాటి మీద ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ వీటిని యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూనే మరి ఈ దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఇంకా ఏవైతే కావాలో ప్రభుత్వం ద్వారా మరి వాటిపై కొట్లాడటానికి మరి సహకరించాలి మాల సోదరులు అని మరి మందకృష్ణ మాదిగ అన్నట్టుగా ఉన్నది. మరి దీనిపై కూడా మరి ఇరువురు ఎస్సీ మాదిగలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి మాదిగ ఎంఆర్పిఎస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మాల మహానాడుకు సంబంధించిన వాళ్ళు కూడా మరి ఇరువురు కూడా మరి ఒక ఆలోచనకు వచ్చి మరి ఈ మాల మహానాడుకు సంబంధించిన మాల సామాజిక వర్గంలో మరి కొన్ని నిమ్న కులాలు ఉన్నాయి. తర్వాత మాదిగ సామాజిక వర్గంలో
మరి కొన్ని నిమ్న కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మరి ఇటు మాదిగా ఇటు మాల వీళ్ళే మరి కొంత ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో మరి లబ్ధి చేకూరినట్టుగా ఉన్నది. కానీ మరి ఈ నిమ్న జాతులకు సంబంధించినవి మాత్రం మరి ఎవరు కూడా మరి వాటి మీద మరి వాటికి అవగాహన లేదు. తర్వాత అవి ఏ విధంగా పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నదైతే వాస్తవం. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మాల మహానాడు తర్వాత ఎంఆర్పిఎస్ వీళ్ళు కూడా మరి ఆలోచన చేసి కోర్టు ఏదైతే ఇస్తున్నదో దానికి సహాయ సహకారాలు అందిస్తూ మరి మామూలుగా కొన్ని ఉద్యమాలలో జరిగినప్పటికీ మరి కొన్ని ఏరియాలలో మరి ఎంఆర్పిఎస్ మాల మహానాడుకు సంబంధించిన రాష్ట్ర జాతీయ నాయకులు కూడా కలిసి తిరిగిన చరిత్రలు కూడా ఉన్నాయి. మరి వీటిని మరి దృష్టిలో పెట్టుకొని మళ్ళా మరి విలువలను దూరం చేసుకోకుండా మరి ఒకరికొకరు సహకరించుకుంటూ మరి వీటిని మరి అయినా మరి సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మరి ముందుకు పోతే బాగుంటుంది అనేదే మరి మందకృష్ణ మాదిగ చెప్తున్నటువంటి ఉద్దేశం. మరి దీనిపై కూడా మరి ఇద్దరు మరి మాదిగ మాల సోహర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆలోచన చేస్తే బాగుంటది. ఎందుకంటే మరి దీనిపై కూడా అనేక ఉద్యమాలు మరి మాల మహానాడు చేసింది, తర్వాత మాదిగ ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా చేశారు. మరి ఇరువురు కూడా మరి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మరి ఇద్దరు కూడా ఒక ఆలోచనకు సమన్వయంగా ఆలోచన చేసుకొని మరి ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి మరి అక్కడ సవరణలు ఏదైనా జరగాల్సి ఉంటే ఆ సవరణలు మరి ప్రతిపాదించి మరి దాన్ని ముందుకు తీసుకపోతే బాగుంటుంది. మరి అట్లాగే ఇక్కడ 151 మంది ఎంపీలు ఎమ్మెల్యేలపై లైంగిక హింస కేసులు సంచలనం కలిగించిన ఏడీఆర్ నివేదిక. ఎంత దారుణం అండి. ప్రజలు మరి ఒక మంచి పాలన కావాలని, మా నియోజకవర్గం, మా గ్రామం, మా మండలం అభివృద్ధి కావాలని మరి ఎమ్మెల్యేలను మరి అట్లనే ఎంపీలను గెలిపిస్తే మరి వాళ్ళంతా లైంగిక వేధింపులకు మరి ఇటువంటి వాటికి పాల్పడ్డారని మరి 151 మంది మీద మరి ఈనాడు మరి వార్తాపత్రికలో మరి రాయటం జరిగింది. ఒకసారి చూద్దాం. పార్లమెంటులో సుమారు 151 మందికి పైగా సిట్టింగ్ ఎంపీలు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాల కేసులు నమోదైనట్టు తేలింది. వీరంతా తమ ఎన్నికల అఫిడవిట్లలో ఈ అంశాలు సైతం వెల్లడించారు. వీటిలో పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు మహిళలపై నేరాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నారు. ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక ఏడీఆర్ మొత్తం 4693 అఫిడవిట్లను పరిశీలించింది. వీరంతా సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయి. సంస్థ మొత్తం 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడినట్లు నమోదైన కేసులు నిందితులుగా ఉండటం గమనార్హం. బెంగాల్లో అయితే 25 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 21 మంది పైన, ఒడిశాలో 17 మంది ప్రజాప్రతినిధుల పైన ఆ కేసులు నమోదయ్యాయి. కోల్కతా ఆర్డీకార్ ఆసుపత్రి వైద్యురాలపై అత్యాచారం సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించడంతో ఆ వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. అలాగే థానేలో కూడా 4 ఏళ్ల చిన్నారులపై స్కూల్ టాయిలెట్ క్లీనర్ అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన కూడా బాద్లాపూర్ మెట్రో స్టేషన్ లో విధ్వంసానికి దారితీసింది. ఐపీసీ సెక్షన్ 376 కింద నమోదైన కేసులు 16 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్నాయి. ఈ కేసుల ప్రకారం నేరం రుజువు అయితే కనీసం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని, మొత్తం సంఖ్యలో 2 ఎంపీలుంటే 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకే బాధితురాలపై పదే వేధించిన సంఘటనల పైన కేసులున్నాయి. ఇక్కడ ఎంత రాజ్యాంగబద్ధంగా మరి అక్కడ ప్రమాణం చేస్తారు. నా మనసు సాక్షిగా మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి మేము ఏ ఒక్కరికి హానికి జరగనియం, మరి మేము ఎవరి ఆస్తులు దోసుకోం, ఎవరి మాన ప్రాణాలని మరి ఇబ్బందులకు గురి కాకుండా మరి కాపాడుతామని మరి ఏ విధంగానైతే ప్రమాణం చేసిరో వాళ్ళే మరి మహిళలను వేధించడం, మహిళలపై అఘాయిత్యాలు చేయడం, మరి ఇలాంటి కేసులలో మరి ఉన్నారు అని అంటే ఎంత దుర్మార్గం అండి. ఒక్కరు గారు, ఇద్దరు గారు, మరి 151 మంది అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఒక 3-4 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మరి ఎంత దారుణంగా ఉన్నదో మరి ఒకసారి చూడాలి. ఇలాంటి వాళ్ళని
మరి రాజకీయాలకు దూరంగా ఉంచేటట్టుగా చూడాలి. అట్లాంటిది మరి రాజకీయ నాయకులే మరి ఇలాంటి వాళ్ళు ఉంటేనే మరి మాకు బాగానే మరి ఆ రౌడీలకు సంబంధించిన వాళ్ళని మహిళల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని, ఒక రౌడీ షీటర్లుగా ఉన్న వాళ్ళని, మరి ఒకటి రెండు మర్డర్లు చేసిన వాళ్ళని, తర్వాత భూ ఆక్రమణదారులని, ఇటువంటి వాళ్ళనే మరి రాజకీయాలలో మరి బాగా ముందుకు తీసుకుపోయి వాళ్ళకే సహకరిస్తున్నట్టుగానైతే ఉన్నది. మరి అది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. ఎంత దారుణం అంటే మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక ఎంపీలుగా ఉండి మీరు మహిళలను మీరే ఈ విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ మహిళలను ఇబ్బంది పెట్టడం అయితే ఇది చట్టపరంగా అయితే అన్యాయం. మరి వాటిని మరి జ్ఞానం కూడా లేకుండా మరి ఆ కేసులకు సంబంధించినవి మరి వాస్తవంగా ఇయ్యాలి. ఎందుకంటే మరి ఎవరైనా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఆపోజిట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఈయన మీద కేసులు ఉన్నాయి అని అన్నారు అనుకో, మరి నామినేషన్ ఎగిరిపోతుంది కాబట్టి అవన్నీ కూడా మరి అక్కడ ఎన్నికల అధికారికి సమర్పించినట్టుగా ఉన్నది. మరి ఏడీఆర్ సంస్థ మరి వీటిపైన మరి కోల్కతాలో జరిగిన మొన్న వైద్యురాలపై జరిగిన ఆఘాయిత్యం దానికి సంబంధించిన దాని మీద మరి సంస్థ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో మరి అవన్నీ కూడా 2019 నుంచి 24 వరకు పరిశీలన చేసిన సమయంలో మరి 151 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మరి ఆ కోవకు చెందిన వాళ్ళుగా ఉన్నట్టుగానైతే మరి ఇక్కడ వార్తాపత్రికలో మరి కేసులు నమోదైనట్టుగా మరి ఏడీఆర్ సంస్థ దాన్ని పరిశీలన చేసి మరి వాళ్ళ ప్రకటన కూడా చేసినట్టుగా కానొస్తుంది.